టీమిండియా సౌత్ ఆఫ్రికాల మధ్య జరుగుతున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఈ రోజు స్టార్ట్ అయిన సెకండ్ టెస్ట్లో సౌత్ ఆఫ్రికా మంచి స్టార్ట్ అందుకుంది. బ్యాటింగ్కి అనుకూలంగా ఉన్న వికెట్పై చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 247 పరుగులు స్కోర్ చేసింది. క్రిస్టియన్ స్టాబ్స్, టెంబా బౌమాతో పాటు ఓపెనర్స్ ఎయిడెన్ మార్క్రమ్, రేన్ రికల్టన్ కూడా రాణించడంతో డే 1 రోజు ఆట ముగిసేటప్పటికి సౌత్ ఆఫ్రికా మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే మొదటి రోజు 2 సెషన్స్లోనూ సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ పూర్తిగా టీమిండియా బౌలర్స్పై పైచేయి సాధించారు. కానీ చివర్లో కుల్దీప్ యాదవ్ విజృంభించడంతో టీమిండియా తిరిగి కంబ్యాక్ చేసింది. అయితే సెకండ్ డే రోజు టీమిండియా వీలైనంత త్వరగా సౌత్ ఆఫ్రికాను ఆల్అౌట్ చేసి ఆ తర్వాత భారీ స్కోర్ సాధిస్తేనే మ్యాచ్పై పట్టు సాధించే అవకాశం ఉంది. లేకపోతే మరోసారి సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇక ఈ రోజు మ్యాచ్లో 2 మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా మరోసారి టాస్ ఓడిపోయింది. దాంతో సౌత్ ఆఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికాకు ఓపెనర్స్ మార్క్రమ్, రేన్ రికల్టన్ మంచి స్టార్ట్ అందించారు. అయితే బూమ్రా వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్లో మార్క్రమ్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు. దాంతో వచ్చిన లైఫ్ను అద్భుతంగా యూజ్ చేసుకున్న మార్క్రమ్ రికల్టన్తో కలిసి ఫస్ట్ వికెట్కు 82 రన్స్ యాడ్ చేశాడు. ఈ పార్ట్నర్షిప్ మరింత ప్రమాదకరంగా మారుతున్న సమయంలో బూమ్రా మార్క్రమ్ను క్లీన్ బౌల్ చేసి టీమిండియాకు మొదటి వికెట్ అందించాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ ర్యాన్ రికల్టన్ను కుల్దీప్ అవుట్ చేశాడు. దాంతో 82 రన్స్ వద్దే సౌత్ ఆఫ్రికా సెకండ్ వికెట్ను కూడా కోల్పోయింది. ఇక టీమిండియా రెచ్చిపోతుందనుకుంటే మరోసారి టెంబా బౌమా, క్రిస్టియన్ స్టాబ్స్ మరొక మంచి పార్ట్నర్షిప్ను నమోదు చేశారు. ఈ ఇద్దరు కలిసి థర్డ్ వికెట్కు 84 రన్స్ యాడ్ చేశారు. ఈ సమయంలో జడేజా బౌమాన్ అవుట్ చేసి ఈ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి 49 రన్స్తో బ్యాటింగ్ చేస్తున్న స్టబ్స్ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత విఎన్ మోల్డర్ను కూడా అవుట్ చేసిన కుల్దీప్ భారత్కు 5వ వికెట్ అందించాడు. అనంతరం సెకండ్ న్యూ బాల్ తీసుకున్న తర్వాత సిరాజ్, టోనీ డి జార్జిని అవుట్ చేయడంతో ఫస్ట్ డే రోజు ఆట ముగిసింది. ఫస్ట్ 2 సెషన్స్లోనూ ఒక్కొక్క వికెట్ మాత్రమే తీసిన టీమిండియా చివరి సెషన్స్లో 4 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా డామినేషన్ అడ్డుకుంది. ముఖ్యంగా కుల్దీప్ తీసిన 3 వికెట్లు టీమిండియాను మ్యాచ్లోకి తిరిగి తీసుకొచ్చాయి.